వీటన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో సంజీవనగర్ కాలనీకి చెందిన చిప్పాల మణికంఠకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పరిస్థితి సీరియస్ అవడంతో 16వ తేదీ సోమవారం రాత్రి గోకవరంలో ఉన్న తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును సుమారుగా 30 మంది దళిత మహిళలు 20 మంది దళిత యువకులు ఆయనను కలిసి విషయాన్ని వివరించగా వెంటనే మానవతా దృక్పథంతో చలించిన ఆయన ఆ రోజు వెంటనే కారు ఇచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయించమని 10,000 ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. మణికంఠ భార్య ప్రశాంతి రాజు న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ఆసుపత్రిలో ఖర్చుల నిమిత్తం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే కంబాల శ్రీనివాసరావుకి హాస్పిటల్లో పరిస్థితులను వివరించారు. దీంతో బుధవారం నాడు 50,000 రూపాయలను వరసల ప్రసాద్ చేతికిచ్చి హాస్పిటల్ కు పంపించారు. ఆ డబ్బులను మణికంఠ భార్యకు దళిత నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మచ్చ మోహన్, మచ్చ అవినాష్, పిల్లి హర్ష, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరిస్తారు 50,000 రూపాయలు మొన్న 16,000 భారీకి పంపించారు మళ్ళీ. అవునా? ఎవరిస్తారు? మహానుభావులు కంబా శ్రీనివాసరావు గారు మన పేదల కోసం గోపాలలో పుట్టినట్టు ఉంటుంది. అవునా?